జేపీ న్యూస్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. నిన్న ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీ మోస్ట్ సీనియర్ నాయకుడు, అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో కొన్ని వాక్యాలు ప్రెస్ మీట్లో మాట్లాడారు. విజయసాయిరెడ్డిని ఇన్వెస్టిగేషన్ కోసం సిబిఐ వాళ్ళు పిలవంగా తను బయట వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు అది నిజమా అబద్ధమా అనేది ఒక అపోహగా కలిగింది అందరికి జనాల్లో నిన్నటి నుంచి. దాని గురించి ఒక మాట ఏ విధంగా చెప్పాడనేది చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ విజయసాయిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఉంటే ఎప్పటికీ అధికారంలోకి రాలేడు అని ఒక వాక్యం తనే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. అది ఎంతవరకు నిజం? నిజంగానే రాలేడా, రాగలుగుతాడా అనే దాని మీద నిన్నటి నుంచి చూసిన ఈ ప్రెస్ మీట్ విజయసాయిరెడ్డి ఇచ్చినట్టు జనాల్లో చాలా వరకు కలకలం రేపింది. ఆ లేటెస్ట్ న్యూస్ని ప్రమోట్ చేయడంలో, చెప్పడంలో కూడా ప్రతి ఒక్కరికి మోస్ట్ సీనియర్గా, అంటే వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి, ఆవిర్భవించినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే విజయసాయిరెడ్డి ప్రయాణం చేశాడు. ప్లస్ అంతకుముందు కూడా వాళ్ళ తండ్రి గారితో కూడా ప్రయాణం చేశాడు. ఆయనతో కూడా టచ్లో ఉన్నాడు. ప్రతి ఒక్కటి విషయాలు తెలుసు కూడా తనకి. ఏ విధంగా ఉంటే ప్రజల్లోకి చొచ్చుకొని పోగలుగుతాము, ఏ విధంగా ఉంటే ప్రజలు అభిప్రాయాలు మొప్పించుకోగలుగుతాము, జనాలు ఓట్లు వేస్తారు, అధికారంలోకి రాగలుగుతాము అనేది చాలా వరకు అతనికి తెలిసిన విషయమే. కానీ నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్లో అతను కూటమి ప్రభుత్వం ఉంటే అధికారంలోకి ఎప్పుడు రాలేడు అనే ప్రెస్ మీట్లో వాక్యం పలికాడు. కరెక్టే, ఒక విధంగా కరెక్టే అని అనుకున్నాం. కూటమి ప్రభుత్వం ఈ మూడు, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ, మూడు పార్టీలు కలిసి ఉంటే అధికారంలోకి రాలేడనే అని అనుకున్నాం. కానీ ఒంటి చేత్తో రాగలుగుతాను అని కార్యకర్తలకు భరోసా ఇచ్చి తను ఈసారి వచ్చే ప్రభుత్వం మందే, మన ప్రభుత్వంలోనే అన్నీ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇస్తున్నాడు. కూటమి ప్రభుత్వాన్ని బద్దలు కొట్టాలి అని అంటున్నాడు. కొట్టగలరా కూటమి ప్రభుత్వాన్ని? కొట్టగలిగే శక్తి అతనిలో ఉందా లేదా అనే మాట కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. టీడీపీ పార్టీ నుంచి జనసేన పార్టీ విడిపోతే కూటమి ప్రభుత్వం కొంచెం 50% తగ్గిపోయినట్టే. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఎప్పటికీ రాగలడా? వస్తే ఏ విధంగా వస్తాడు? ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా కూటమి ప్రభుత్వాన్ని బద్దలు కొట్టంది రాలేడు అని చెప్పేసి విజయసాయిరెడ్డి కుండ బద్దలు కొట్టినట్టు ఓపెన్గా చెప్పేశాడు. దీనిపై ఇప్పుడున్న నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏ విధంగా స్పందించి ఉంటారు? ఈయన చెప్పింది నిజమేనా అని చెప్పి ఆలోచనలోకి వెళ్ళుంటారా? అబద్ధంలే, ఇతను ఏముందిలే అని చెప్పేసి ఆలోచనలో పడి ఉంటారా? మాట్లాడుకొని ఉంటారా? అది ఎంతవరకు నిజం? విజయసాయిరెడ్డి ఈ పదాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇలాంటి మాటలు ప్రెస్ మీట్లో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు విజయసాయిరెడ్డి ఎందుకు వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీలో నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విడిపోవాల్సి వచ్చింది? పక్కకు తొలగిపోవాల్సి వచ్చింది? ఎందుకు తొలగాల్సి వచ్చింది? ఎందుకు అవమానాలు జరిగాయి? అతన్ని ఎందుకు లెక్క చేయలేదు? మోస్ట్ సీనియర్ నాయకుడిగా ఉంటే ప్రతి ఒక్క అడుగులో అతనికి, జగన్మోహన్ రెడ్డికి ఉన్న విజయసాయిరెడ్డి ఇలాంటి వాక్యాలు మాట్లాడాడంటే, అతనే మాట్లాడాడు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకెప్పటికీ రాలేదనే కదా అర్థం అనే దాని మీద ఈరోజు మనం కొన్ని వాక్యాలు చూసుకున్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం టీవీలో కూడా, స్క్రోలింగ్లో కూడా బాగా రోల్ అవుతుంది. అలాంటివి ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా చెప్పగలుగుతున్నాడు, అతను ఉన్న నాలెడ్జ్కి, అతనికి ఉన్న అనుభవానికి ఏ విధంగా చెప్పగలిగాడు అని ఆలోచిస్తే కూడా, ఒక నాయకుడు ప్రతి ఒక్కరితో సమన్వయంగా ఉండాలి. కార్యకర్తలతో కానీ, నాయకులతో కానీ, ప్రజలు ఓట్లు వేసిన ప్రజలతో కానీ ప్రతి ఒక్కరితో సమన్వయంగా ఉంటూ అందరి లోటుపాట్లు తెలుసుకుంటూ, వారి సారక బాధలు తెలుసుకుంటూ ప్రజల్లో
మమేకమై ఉండిపోవాలి. అలాంటి వ్యక్తి ఉన్నవాడే నాయకుడు అవుతాడు. గత ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు వెళ్ళపుచ్చాడు, కరెక్టే. అతను చేసిన తప్పులన్నీ వెళ్ళపుచ్చాడు కాబట్టి విజయసాయి రెడ్డి ఆ మాటలు చెప్పగలిగాడు. అతను ఈ జన్మలో ఎప్పటికీ కూటమి ప్రభుత్వం ఉంటే అధికారంలోకి రాలేడు అని చెప్పారు ఆయన. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అతని వల్ల కాదు అని చెప్పి అన్నాడు. అసలు విజయసాయి రెడ్డి 2020 జనవరి 25వ తారీఖున ఎందుకు బయట రావాల్సి వచ్చింది? అతనికి ఎందుకు అవమానాలు జరిగాయి? అంటే విజయసాయి రెడ్డిని ఎవరూ లెక్క చేయలేదా? అంటే విజయసాయి రెడ్డి ఇస్తున్న సలహాలకి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదా? లేదా జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డిపై లేనిపోని మాటలు చెప్పి అతన్ని బయటకు తొలగించేటట్టు ఏర్పాటు చేశారా? అంటే విజయసాయి రెడ్డి ఎక్కువగా కీలక పాత్ర వహించలేదా వైఎస్ఆర్ పార్టీలో? ఇవన్నీ ఒకసారి చూసుకున్నా కూడా అతను చెప్పిన నిన్న ప్రెస్ మీట్లో 100కు 100% కరెక్ట్గానే ఉన్నాయి, కరెక్ట్గానే అనిపిస్తుంది కూడా. అలాంటిది ఈరోజు ఆ వ్యాఖ్యలకి ప్రతి ఒక్కరి నాయకుల్లోనూ ప్రతి ఒక్క కార్యకర్తల్లోనూ ఒక కలవరం అనేది ఏర్పడినది. ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా మాట్లాడాడు విజయసాయి రెడ్డి. కోటరీ నాయకులు అని చెప్పేసి పంది కుక్కల్లాగా తినేస్తున్నారు అనే వాక్యం కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అది ఏ విధంగా చెప్పాడు? అనాల్సిన మాటలు అది కరెక్టేనా కాదా అని ఆలోచిస్తే కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకే అర్థమవ్వాలి. కోటరీ నాయకులు కొంతమంది ఎవరైతే ఉన్నారో పంది కుక్కలలాగా అతని దగ్గర తింటూ అతను మెప్పు పొందుతూ అతని దగ్గర దోచుకొని తింటున్నారు అని కీలకమైన వాక్యాలు మాట్లాడాడు. ఆ ప్రెస్ మీట్లో కూడా మా సంబంధించిన రిపోర్టర్ కూడా ఒక వ్యక్తి, ఎవరండి ఆ కోటరీ నాయకులు అంటే, మీకు తెలుసు కదా, మీకు అందరికీ తెలిసిన నాయకులే, మీ దగ్గర మీరు నా చేత ఎందుకు చెప్పించడం అనే వాక్యాలు కూడా అతను మాట్లాడాడు. అందరికీ తెలుసు కదా కోటరీ నాయకులు అంటే కూడా ఎవరన్నా కూడా పూర్తిగా వివరించి చూపించాడు. అలాంటి న్యూస్ ఒకసారి విజయసాయి రెడ్డి ఏం మాట్లాడాడో ఎలా మాట్లాడాడో అతన్ని ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా లేదా అనేది కూడా పూర్తి వివరాలు అడిగారు. అతని గురించి లేదనే చెప్పాడు. దీనికి అన్నిటికీ కర్త కర్మ క్రియ ఒక నాయకుడు ఉన్నాడు, అతనికి తెలియకుండానే పోస్ట్ చేస్తున్నారు అని చెప్పి నన్ను అన్నారు. ఎవరు కీలకమైన వ్యక్తి, ఎవరు కర్త కర్మ క్రియ నాయకుడు? అతనే రాజ్ కత్తిరెడ్డి. ఆ రాజ్ కత్తిరెడ్డి అనే నాయకుడు కీలకంగా వ్యవహారాలు నడిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా నడిపించిన వ్యక్తి. ఏ విషయాలు కావాలన్నా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడాలన్నా కూడా ఈ కత్తిరెడ్డితో మాట్లాడిన తర్వాతే సమావేశం కూడా జగన్మోహన్ రెడ్డితో ఏర్పాటు చేస్తారు. కూటమి ప్రభుత్వంపై కొన్ని విషయాలు మాట్లాడిన విజయసాయి రెడ్డి చాలా వరకు ఓటింగ్ ప్రకారం మేము చూస్తున్నా కూడా ఎక్కువగా విజయసాయి రెడ్డికి ఓటింగ్ ఎక్కువ పడుతున్నాయి. దాని మీద ఇది కొంచెం స్పందించాల్సి వచ్చింది. అందుకోసమే ఈ ప్రోగ్రాం కూడా మీ ముందు మేము తెలియజేయాల్సి వచ్చింది. ఆ ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి మళ్ళా ఎప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాడు అని ఒక మా రిపోర్టర్ అడిగితే, ఈ జనవరి 25వ తారీఖుకి నేను సంవత్సరం కాలం దూరంగా ఉన్నాను, ఈ జనవరి 25వ తారీఖు తర్వాత నేను ఏందనేది, ఏ పార్టీకి మద్దతు ఇస్తానో ఏ పార్టీకి ఇవ్వనో, అసలు ఏ విధంగా ఉంటానో అనే విషయంపై పూర్తిగా క్లారిటీ ఇచ్చాడు. ఇది పూర్తిగా ఇట్లాగే కొనసాగిస్తారా? విజయసాయి రెడ్డి చెప్పిన మాటల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ దీని తర్వాత తీసుకోవాల్సిన స్టెప్ ఏ విధంగా ఉండబోతుందనేది ఆలోచించి తీసుకుంటారా? తీసుకోగలుగుతారా? తీసుకోలేరా? కూటమి ప్రభుత్వానికి బద్దలు కొట్టేదానికి ప్రయత్నాలు చేస్తారా? ఈ మధ్య కాలంలో కొంచెం వినిపించిన వినికిడి ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ పార్టీ నుంచి సపరేట్గా ఏర్పాటు చేయాలా, రంగంలోకి దించాలా, దానికోసంగా కొడాలి నాని, వంశీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వినికిళ్ళు వినిపించాయి. అది ఎంతవరకు నిజం? నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ సపరేట్గా వచ్చి సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు అని అంటే మద్దతు ఇస్తారా? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమవుతారు? టీడీపీ పార్టీ వాళ్ళ తాత నిర్మించిన పార్టీని తను తాతగారిపై ఉన్న అభిమానం ఏమైపోతుంది? వచ్చే ఎన్నికల్లో అయినా సరే లోకేష్తో ఏకమయ్యి 2029 ఎన్నికల్లో నిలబడతాడా అనే ప్రశ్నలు చాలా ప్రశ్నార్థకంగానే నిలబడిపోతూ ఉన్నాయి. ఇలాంటి విషయాలు
కొన్ని తెలుసుకోవాలా, తెలియజేయాలా అనే వాటిపై మేము నిరంతరం మా న్యూస్ ఛానల్ని చూస్తూ ఉన్నాండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏ విధంగా మాట్లాడాడు కొన్ని వాక్యాలు మీ ముందు తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ, అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారనేటువంటి విషయం నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఒక్కటే ఆలోచిస్తూ ఉన్నా, మీరు కూడా కోటరీలో భాగస్వాములే కదా అని మీడియా మిత్రులు కూడా చాలాసార్లు ప్రశ్నించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకున్నా, మీరు సెటైర్లు వేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను.